జంగిల్ మధ్యలో మాక్స్ అనే కోతి ఉండేది. మామూలుగా సరదాగా ఉండే మాక్స్ ఈ రోజు మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. ఎవరో అతని ఇష్టమైన అరటిపళ్లను దొంగిలించారు. మాక్స్ చుట్టూ కాళ్లతో దుమ్ము రేపుతూ, కన్నులలో కోపం మెరుగుతూ, నా అరటిపళ్లను దొంగిలించడానికి ఎవరు ధైర్యం చేశారో అని అరుస్తూ చేతులను గట్టిగా ముడుచుకున్నాడు. దొంగను కనుక్కోవాలని కఠినంగా భావించి అతను పెద్ద చెట్టుపైకి ఎక్కాడు. అంతేలో మాక్స్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆలస్యం చేసే పిచ్చుక పోలీని నదీ తీరంలో తన అరటిపళ్లను తింటూ చూశాడు. పోలీ! మాక్స్ కోపంతో అరుస్తూ చెట్టు నుండి ఊగిపడి వచ్చాడు. అవి నా పళ్ళు. పోలీ భయంతో నేను అవి నేలపై కనుక్కున్నాను. అవి నీవి అని తెలియలేదు అని గుసగుసలాడింది. కానీ మాక్స్ వినలేదు. అతను పక్కన ఉన్న కొబ్బరిని పట్టుకుని త్రోశాడు. కాని అది పోలీని కాస్తా తప్పించింది. పోలీ గభాలుగా రెప్పలు చరిచి చెట్లలోకి ఎగిరిపోయింది. ఇంకా కోపంతో ఉన్న మాక్స్ తన ప్రవర్తన తప్పుడు అని గ్రహించాడు. అరటిపళ్ళు ఆయన నిల్వల నుండి కింద పడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. అతను కొంచెం సిగ్గుపడుతూ ఒకటి గట్టిగా ఊపిరి పీల్చాడు. మాక్స్ చెట్టుపైకి ఎక్కి కాసేపు చల్లబడాడు. తరువాత పోలీని పిలిచాడు.